హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మహాశివరాత్రి అర్ధరాత్రి చేసుకునే ఈ నిశికాల పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. శివ అనుగ్రహం పొందాలనుకుంటే ఈ నిశికాల పూజ అనేది తప్పకుండా చేయండి. మహాశివరాత్రి అనేది హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. ఈ మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి సమయంలో చేసుకునే ఈ నిశికాల పూజ అనేది చేసుకోవడం వల్ల సకల కోరికలు అనేవి నెరవేరుతాయి. అలాగే మనకు సిరి సంపదలు అనేవి కలుగుతాయి. అలాగే జీవితంలో శాంతి అనేది దక్కుతుంది. ఇలా నిశికాల పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది. నిశికాల పూజ అనేది ఏ సమయంలో చేసుకోవాలి అంటే అర్ధరాత్రి సమయంలో 2025 సంవత్సరంలో అయితే 12 గంటల 9 నిమిషాల నుండి 12 గంటల 59 నిమిషాల మధ్యలో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ సమయంలో అయితే పూజ చేసుకుంటే మనకు ఉన్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. అలాగే ఈ అత్యంత పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజున అత్యంత శక్తివైన ఈ నిశికాల పూజ చేసుకోవడం వల్ల మనకు ఉన్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఈ మహాశివుని మనం పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకోవాలి. పాలు, పెరుగు, తేనె, చక్కెర, నారికేలం ఇలా పంచామృతాల్లో అభిషేకం చేసుకోవడం వల్ల మనకు చాలా మంచి అనేది జరుగుతుంది. ముందుగా అయితే శివలింగాన్ని పవిత్రమైన జలంతో శుద్ధి చేసుకోవాలి. తర్వాత మనం పంచామృతంతో అభిషేకం అయితే చేసుకోవాలి. ఇలా అభిషేకం చేసుకునేటప్పుడు మనము 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని అయితే జపం చేసుకుంటూ మనం పంచామృతంతో అభిషేకం అయితే చేసుకోవాలి. ఇలా అభిషేకం చేసుకోవడం వల్ల మనకు సకల కోరికలు అనేవి నెరవేరుతాయి. పంచామృతంతో అభిషేకం చేసుకున్న తర్వాత మంచినీళ్ళతో మళ్ళీ శుభ్రపరచుకోవాలి. లింగాన్ని మళ్ళీ అభిషేకం చేసుకోవాలి. ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత బిల్వపత్రం అనేది సమర్పించుకోవాలి. బిల్వపత్రం అంటే శివునికి చాలా ప్రీతికరం కాబట్టి బిల్వపత్రాన్ని అయితే సమర్పణ చేసుకోవాలి. బిల్వపత్రంలో త్రిమూర్తులు ఉంటారు కాబట్టి శివునికి చాలా ప్రీతికరం ఈ బిల్వపత్రాలు అనేవి. బిల్వపత్రాలు అలాగే పువ్వులు కూడా సమర్పణ చేసుకున్న తర్వాత పువ్వులను కూడా సమర్పణ చేసుకోవాలి. తర్వాత మనం దీపం అనేది వెలిగించుకోవాలి. ఈ బిల్వపత్రాలు చాలా ఇష్టం కాబట్టి మనం బిల్వపత్రాలు అయితే తప్పకుండా సమర్పణ చేసుకోండి ఫ్రెండ్స్. దీపం అనేది వెలిగించుకునేటప్పుడు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవడం వల్ల మనకు సకల కోరికలు అనేవి కూడా నెరవేరుతాయి. ఇలా నెయ్యి దీపాన్ని అయితే వెలిగించుకోండి ఫ్రెండ్స్. మహాశివరాత్రి రోజున ఇలా వెలిగించుకోవడం వల్ల మనకు చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే 5 రకాల పండ్లు కూడా పెట్టుకోవాలి. ఈ మహాశివరాత్రి రోజున మనం దాన ధర్మాలు అయితే చేసుకుంటే చాలా మంచిది. ఈ మహాశివరాత్రి రోజున మనం ఉపవాసం అయితే ఉంటాం కాబట్టి జాగరణ చేసుకుంటాం కాబట్టి ఈ నిశికాల పూజ అనేది చేసుకోవడం వల్ల మనకు సకల కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ విధంగా సకల కోరికలు నెరవేర్చుకోవడానికి ఇలా నిశికాల పూజ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మహాశివరాత్రి రోజున ఓం నమః శివాయ అనే మంత్రాన్ని అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపం చేసుకోవాలి. తర్వాత నైవేద్యాలు సమర్పించుకోవాలి. తర్వాత హారతి అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మహాశివరాత్రి రోజున జాగారం చేసి భక్తి శ్రద్ధలతో నిశికాల పూజ కూడా చేసుకోవడం వల్ల శివుని కృపతో మనం జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉండవచ్చు. నిశికాల పూజ అయితే ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరైతే ఎలా చేసుకున్నారో కమెంట్లో తెలియజేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోలు మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.